హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నేను పీడిఎఫ్ గా జీడిఎస్పీ ఎంపీఎస్ సిలబస్ లో నేను ప్రిపేర్ అవుతుంది పీడిఎఫ్ గా పెడతా అన్నా. శాంపుల్ గా 2 పేజెస్ పెట్టిన ఒక ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి పోస్టర్ వాల్యూమ్ 5 అంటే జీడిఎస్పీ ఎంపీఎస్ సిలబస్ లోని పార్ట్ ఏలో డిపార్ట్మెంట్ టాపిక్స్ లోని పోస్టర్ వాల్యూమ్ 5 అంటే ఈ టాపిక్ నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయి, 14 మార్కులు అని చెప్పా. సో ఈ టాపిక్ లోని ఓన్లీ డెఫినేషన్స్ ఉంటాయి, కంపల్సరీగా వస్తాయి 14 మార్క్స్. 7 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి, 14 మార్కులు ఈజీగా వస్తాయి. సో వీటికి సంబంధించి అంటే నేను ప్రిపేర్ అయింది ఈ పోస్టర్ వాళ్ళ పైన నా బుక్, నేను ప్రిపేర్ అయిన బుక్ ని మీకు పీడిఎఫ్ లాగా పెడతాను. సో ఈ పీడిఎఫ్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతా, వీడియో కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లింక్ పెడతా. సో తప్పకుండా ఈ వీడియో మొత్తం ఈ వీడియో కిందకి వెళ్ళి ఆ పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఏమేమి టాపిక్స్ పెట్టానో పీడిఎఫ్ లాగా చెప్తున్నా. వచ్చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్, వీసాట్ స్టేషన్స్, ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్స్ ఈ 2 లేవు. వీసాట్ స్టేషన్స్, ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్ ఈ 2 లేవు సిలబస్ లో. సో ఎందుకైనా మంచి పెట్టుకోండి, ఎందుకైనా మంచిదని రాసుకున్నా కాబట్టి నేను పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మెయిల్ సర్వీసెస్, ఇది కూడా లేదు. నెక్స్ట్ వచ్చి జనరల్ పోస్ట్ ఆఫీస్, తర్వాత వచ్చి క్లాస్ ఆఫ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఫస్ట్ క్లాస్ పోస్ట్ ఆఫీస్, సెకండ్ క్లాస్ పోస్ట్ ఆఫీస్, తర్వాత వచ్చేసి సబ్ ఆఫీస్, తర్వాత బ్రాంచ్ ఆఫీసెస్. ఇవన్నీ డెఫినేషన్స్ కంపల్సరీగా వస్తాయి. దీంట్లో నుంచి 7 మార్కులు కంపల్సరీగా వస్తాయి, ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. సో మీరు ఏంటంటే ఈ పీడిఎఫ్ ని డైలీ రివిజన్ చేసుకోండి. కంపల్సరీగా రివిజన్ చేసుకుంటే ఈజీ గుర్తుంటది. కంపల్సరీగా అయితే రూల్ నెంబర్ తో సహా. ఇప్పుడు ట్రాన్సిట్ ఆఫీస్ అది ఎన్నో రూల్, 5వ రూల్ కాబట్టి 5 రూల్ నెంబర్ తో సహా గుర్తు పెట్టుకోవాలి. సో ట్రాన్సిట్ ఆఫీస్, తర్వాత వచ్చేసి ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, తర్వాత వచ్చేసి కంప్యూటర్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, తర్వాత సార్టింగ్ ఆఫీస్, తర్వాత ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్, తర్వాత వచ్చేసి కంప్యూటర్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, తర్వాత సార్టింగ్ సబ్ ఆఫీస్, తర్వాత నోడల్ పోస్ట్ ఆఫీస్, తర్వాత సెంట్రల్ బ్యాంకింగ్ యూనిట్, కేంద్రీయ బ్యాంకింగ్ యూనిట్, రెండింటిలో ఒకటి ఏదన్నా, తర్వాత రిటర్న్ లెటర్ ఆఫీస్, తర్వాత ట్రాన్స్క్రిప్షన్ సెంటర్, తర్వాత వచ్చేసి మెయిల్ ఆఫీస్, తర్వాత కార్పొరేట్ మెయిల్ ఆఫీసర్, బల్క్ మెయిల్ సెంటర్స్, తర్వాత వచ్చేసి మాస్ మెయిలింగ్ సెంటర్స్, తర్వాత ప్రెస్ సార్టింగ్ ఆఫీస్, తర్వాత వచ్చేసి రికార్డ్ ఆఫీస్, హెడ్ రికార్డ్ ఆఫీస్, ఇవన్నీ డెఫినేషన్. సబ్ రికార్డ్ ఆఫీస్, తర్వాత బ్యాగ్ ఆఫీస్, తర్వాత యూనిట్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీంట్లో ఏముంటాయంటే ఫారిన్ పోస్ట్ ఆఫీస్, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అండ్ సార్టింగ్ అసిస్టెంట్ అంటే ఏంటిది, తర్వాత వచ్చి ట్రిప్ అంటే ఏంటిది, లేబుల్ బండిల్ అంటే ఏంటిది, తర్వాత స్టేషన్ బండిల్ అంటే ఏంటిది, తర్వాత ప్రీ సార్టింగ్ బండిల్ అంటే ఏంటిది. లేబుల్ బండిలో 2 ఉంటాయి, స్టేషన్ బండిలు, సార్టింగ్ బండిల్ 2 ఉంటాయి. సో దాంట్లో నుంచి వస్తాయి. తర్వాత చెక్ స్లిప్ అంటే ఏంటిది, తర్వాత మనీ ఆర్డర్ చెక్ స్లిప్ అంటే ఏంటిది, తర్వాత మెయిల్ బ్యాగ్ అంటే ఏంటిది, తర్వాత వచ్చేసి ఎయిర్ మెయిల్ బ్యాగ్ అంటే ఏంటిది, తర్వాత ఇంకేంటిది, తర్వాత వచ్చి రిజిస్టర్ బండిల్ అంటే ఏంటిది, తర్వాత వచ్చి రిజిస్టర్ బండిల్ ఫర్ కస్టమర్స్ అంటే ఏంటిది, తర్వాత రిజిస్టర్ బ్యాగ్ అంటే ఏంటిది, తర్వాత స్పీడ్ పోస్ట్ బ్యాగ్ అంటే ఏంటిది, ఇన్సూర్ బండిల్ అంటే ఏంటిది, పార్సిల్ బ్యాగ్ అంటే ఏంటిది, ఇన్సూర్ బ్యాగ్ అంటే ఏంటిది, తర్వాత రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్ అంటే ఏంటిది, ట్రాన్సిట్ బ్యాగ్ అంటే ఏంటిది, అకౌంట్ బ్యాగ్ అంటే ఏంటిది, తర్వాత ప్యాకెట్ బ్యాగ్ అంటే ఏంటిది, తర్వాత బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అంటే ఏంటిది, క్యాష్ బ్యాగ్ అంటే ఏంటిది, స్పెషల్ బ్యాగ్ అంటే ఏంటిది, క్యాంప్ బ్యాగ్ అంటే ఏంటిది, చేంజింగ్ స్టేషన్ అంటే ఏంటిది, ఓవర్ టైం డ్యూటీ అంటే ఏంటిది, రెస్ట్ హౌస్ అంటే ఏంటిది, అండ్ ఏ ఆర్డర్ అంటే ఏంటిది, బి ఆర్డర్ అంటే ఏంటిది, వర్క్ పేపర్స్ అంటే ఏంటి, తర్వాత న్యూ మెయిల్స్ ఏంటి, అన్యూజువల్ మెయిల్స్ అంటే ఏంటిది, ఫేజ్ అంటే ఏంటిది, ఫేజింగ్ అంటే ఏంటిది, బీట్ అంటే ఏంటిది, క్యాంప్ కరస్పాండెన్స్ అంటే ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి లేట్ లెటర్స్ అండ్ 2 లెటర్స్ అంటే ఏంటిది, 2. తర్వాత మిస్ డైరెక్టర్ ఆర్టికల్స్. సో ఇవి ఒక ట్రైల్ కార్డ్స్ అని ఉంటుంది, అది కూడా పెడతా. దీంట్లో వేరే దాంట్లో ఇటు సైడ్ రాసినట్టు ఉన్నాయి, ఇటు సైడ్ వేరే బుక్ లో రాసినట్టు దీంట్లో అది దాన్ని కూడా పెడతా. సో ఇవన్నీ డెఫినేషన్స్ నేనైతే మీ పీడిఎఫ్ లాగా పెడతా. చూడండి, చదవండి. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, కింద కామెంట్ లో కానీ మా కామెంట్ లో చెప్పండి. నేను ఇండివిజువల్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డెఫినేషన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 7 మార్కులు వస్తాయి. పోస్టల్ వాల్యూమ్ 5 నుంచి 7 క్వశ్చన్స్ ఉంటాయి, 14 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఈజీగా రూల్తో సహా గుర్తు పెట్టుకోవాలి. సో కంపల్సరీగా వస్తాయి. సో నేనైతే పీడిఎఫ్ లాగా పెడతా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. మాక్సిమం నేను కరెక్ట్గా రాశాను. సో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ అయితే ఇంకా మిగతాది కూడా పెడతా పీడిఎఫ్ లాగా. మిగతా పిఓ పార్ట్ టాపిక్స్ కూడా పీడిఎఫ్ లాగా పెడతా. సో ఇది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.